వాయిదా 2 వాయిదాలు కట్టాక అనుకోకుండా ఏదైనా జరిగి అతను చనిపోతే కట్టవలసిన బాకీ రద్దు చేస్తారు. వాళ్ళ వెనకాల పేరు వెనకాల వారసుల మీద పడదు. ఎవరైతే నామినీ ఉన్నారో వాళ్ళు పిలిపించి ఫ్రెష్గా వాళ్ళ పేరు మీద డాక్యుమెంట్ చేసేస్తారు, చేసి ఫ్రీగా ఇచ్చేస్తారు. రిజిస్ట్రేషన్ ఖర్చులు కూడా ఉండవండి. ఇది రైతు ఇన్సూరెన్స్. రెండోది, ఇక్కడ కొనుక్కున్న రైతు వెంచర్లో ఏ వెంచర్లో కొనుక్కున్నా ప్రతి వెంచర్కి ఒక గెస్ట్ హౌస్ కడతారండి. 5 స్టార్ రేంజ్లో గెస్ట్ హౌస్ కడతారు. మనం పొలం కొనుక్కున్న తర్వాత ఆ గెస్ట్ హౌస్ ఓపెన్ అయిన తర్వాత ప్రతి గెస్ట్ హౌస్లో 30-40 రూములతో కట్టిన తర్వాత ఆ గెస్ట్ హౌస్కి మన ఫ్యామిలీతో ఆ రైతు ఆ పొలంలో తన పొలం ఉంటే కనుక సంవత్సరానికి 2 సార్లు భార్య పిల్లలతో వచ్చి 2 రోజులు గడపవచ్చు. అక్కడ మన పొలం మనం గడపవచ్చు, సరదాగా వచ్చు. ఆ 2 రోజులు అక్కడ ఉన్న రూములకు వచ్చి కానీ లేదా భోజనాలు అన్ని ఖర్చులు కంపెనీ చూసుకుంటాం, మన దారి ఖర్చులు పెట్టుకుని వస్తాం. ఇది గెస్ట్ హౌస్ సిస్టమ్. మూడోది ఏంటంటే మన దాంట్లో చేసేది ఉమ్మడి వ్యవసాయం చేస్తున్నారండి, సమిష్టి వ్యవసాయం అంటాం. వెంచర్ మొత్తానికి ఇక్కడ 228 మంది ఉన్నారు. ఈ 228 మంది ఒకరు 1/4 ఎకరం 6 ఎకరం ఎకరాలు ఉన్న బిట్లు ఉన్న వాళ్ళు ఉంటారు. కానీ రైతులు ఎంతమంది ఉన్నా వ్యవసాయం చేసి అందరి తరఫున కంపెనీ చేస్తుంది. కాబట్టి ఇప్పుడు 12వ సంవత్సరంలో ఈయన ఒక 1/4 ఎకరం కొనుక్కున్నారనుకోండి, ఆయన ఒక 1/2 ఎకరం, నేను ఎకరం, అలాగ అందరూ తలపో ఇలా కొనుక్కున్నాం. కానీ 12వ సంవత్సరంలో కటింగ్ వచ్చినప్పుడు ఈసారి దాంట్లో అసలు ఏమీ ఒక మొక్క కూడా తయారవ్వలేదు, కటింగ్ కావాలా, ఈయన దాంట్లోనే కటింగ్ కావాలా, కోతకు రావాలా. మిగతా వాళ్ళ దాంట్లో కటింగ్ వచ్చింది అనుకోండి, కంపెనీ రైతు దృష్టిలో చూడదండి ఎప్పుడు కూడా. వెంచర్ మొత్తానికి ఎన్ని మొక్కలు తెగినాయో చూస్తుంది. ఇందులో ఒక 1000 మొక్కలు తెగినాయి. 1000 మొక్కల మీద ఒక 50 కోట్లు వచ్చింది అనుకోండి. 50 కోట్లని కూడా 1/4 ఎకరం కొనుక్కున్న వాళ్ళు ఒక్కొక్క వాటా, ఎకరం కొనుక్కుంటే 4 వాటాలు, 1/2 ఎకరం కొనుక్కుంటే 2 వాటాలు చొప్పున అందరికీ సమానంగా పంచుతుంది. అంటే ఒక్కసారి పొలం కొనుక్కున్న రైతు నాకు ఆదాయం రాలేదని ఏ రోజు ఫీల్ అవ్వక్కర్లా. ఈయన దాంట్లో పొలం లైన్గా 3 సంవత్సరాలు మొక్కలు తెగలేదు. ఈయన దాంట్లో 3 సంవత్సరాల కాలం మిగతా వాళ్ళు అందరి దగ్గర నుంచి ఆదాయం వస్తుంది ఈయనకి. అది 1/2 ఎకరం కొనుక్కుంటే 2 వాటాలు వస్తుంది. ఈయనకి సి గ్రేడ్లో అందరికీ సి గ్రేడ్లో తెగింది. ఈయన 2 సంవత్సరాలు లేట్ అవ్వడం వల్ల ఏ గ్రేడ్ వచ్చేసింది అనుకోండి, అప్పుడు కూడా అందరికీ మళ్ళీ సమానంగా వస్తుంది. ఇంట్లో కూడా ఎవరికైతే సంబంధం లేదు.